పరిశుద్ధమైనటువంటి ఆ బలలో పాలు పంపులు పొందక మునుపు చేరి వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం కొరకై కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 4-5 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 4-5 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. ఈ 56వ కీర్తనలో దావీదు మహారాజు తాను భూమి మీద జీవించినటువంటి కాలంలో తను ఎవరి మీద నమ్మిక కలిగి ఉన్నాడో ఇక్కడ చెప్తా ఉన్నాడు. 4వ వచనంలో దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచడం మంచిదే, మరి మనుషులను కూడా నమ్మొచ్చా? నా మాట అర్థమవుతుందా మీకు? దేవుని నమ్మటం మంచిదే, అలాగే మనుషులను కూడా నమ్మొచ్చా? మనుషులు కూడా కొన్ని సమయాల్లో అందరినీ కాదు, కొందరిని మాత్రమే నమ్మడానికి అవకాశం ఉంది. కానీ ఇదే దావీదు మహారాజు ఒక చోట అన్నాడు, ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడు అన్నాడు. అలాగే పౌలు భక్తుడు కూడా అన్నాడు, మేము నమ్మదగని వారమైనను నీవు నమ్మకమైన దేవుడవై ఉన్నావు అని అన్నాడు. కాబట్టి భూమి మీద మనుషులు నమ్మతగిన వారు కారు. ఎందుకు అంటే అక్కడ చెప్తున్నాడు 5వ వచనంలో, దినమెల్లా వారు నా మాటలను అపార్థము చేయుదురు. ఈరోజు మన అంశం ఏంటంటే అపార్థము. చెప్పండి, అపార్థం. ఈ రోజుల్లో సమాజంలో చూసుకున్నట్లయితే మనుషులలో అర్థం చేసుకునేటటువంటి ఆలోచన శక్తి, అర్థం చేసుకునేటువంటి ఓర్పు, అర్థం చేసుకునేటువంటి సహనం తగ్గిపోయినాయనే చెప్పుకోవాలి. కాలం గడిచే కొద్దీ, పరిస్థితులు మారే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులలో బంధాలు, మనుషులలో అనుబంధాలు తగ్గిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మనుషులు అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఏం చేసుకుంటున్నారంట? అపార్థం చేసుకోవడానికి ఎంత టైం కావాలి? ఒక మనిషిని అర్థం చేసుకోవడానికేమో జీవితకాలం సరిపోతే, అదే మనిషిని అపార్థం చేసుకోవడానికి ఒక క్షణము చాలు. కానీ చాలా సమయాల్లో అర్థం చేసుకోవడానికి బదులుగా మనం ఏం చేస్తూ ఉంటాము? అపార్థమే చేసుకుంటూ ఉంటాం. అపార్థం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే తొందరపాటుతనం. అపార్థం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? తొందరపాటుతనం, కోపము, రెండవదిగా ఆలోచించకుండా ప్రవర్తించటం, అలాగే చెప్పుడు మాటలు వినటం. ఏం చెప్పండి? చెప్పుడు మాటలు వినటం. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని మనం అపార్థం చేసుకోవడానికి కారణమవుతాయి. ఒక మనిషిని అపార్థం చేసుకోవడం ద్వారా కలిగే నష్టాలేంటి? సామాన్యంగా అర్థం చేసుకుంటేనేమో బంధాలు బలపడతాయి, అపార్థం చేసుకుంటేనేమో బంధాలు తెగిపోతాయి. ఈ రోజుల్లో బంధాలు తెగిపోవడానికి, కుటుంబాలు పతనమైపోవడానికి, మనుషులలో దూరాలు పెరగడానికి, మనుషులలో విభేదాలు తలెత్తడానికి గల కారణం ఏంటంటే మనుషులలో అపార్థాలు ఎక్కువైపోయినాయి. ఒక సంఘటన, ఒక సమస్య వచ్చిన తర్వాత ఇది సరైందా కాదా అని అర్థం చేసుకోవడానికి మరలా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు కూడా నేటి దినం లేవు. ఏదో ఒక సమస్య వచ్చింది, గొడవ పడ్డారు, దూరం అయిపోయారు, బంధం తెగిపోయింది, మరలా సమాధాన పడడానికి ఇది నిజమా కాదా, ఇది జరిగిందా లేదా అని మనం సమాధాన పడి బంధాలని బలపరుచుకోవడానికి మరలా అందరూ కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు నేటి దినాలలో లేవు. అలా సమాధాన పరిచే వాళ్ళు కూడా ఈ రోజుల్లో తక్కువైపోయారు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ అపార్థాన్ని గురించి చెప్తా ఉన్నాడు. అపార్థము అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి లక్షణం.
మన జీవితంలో కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా, యేసు ప్రభువు నమ్ముకున్న వారిలో కూడా అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. మరలా చెప్తున్నాను, అపార్థాలకి కారణం ఏంటంటే తొందరపాటుతనం, ఆలోచన లేకపోవటం, చెప్పుడు మాటలు వినటం, కోపం. ఒకసారి తమిళనాడు అనేటటువంటి ప్రాంతంలో ఒక సహోదరి ఏం చేస్తూ ఉందంటే బయట ఊడుస్తూ ఉంది. ఆమె భర్త ఒక టీచర్. ఆయన అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ముందుగానే ఆయన స్కూల్కి వెళ్ళిపోయాడు. ఏమో ఊడుస్తూ ఉంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె బయట ఊడుస్తా ఆగి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. ఈలోపు ఒక వ్యక్తి ఈమె భర్తకి ఫోన్ చేసి చెప్పాడు, అరే నీ భార్య మంచిది కాదు, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా నీ భార్య మంచిది కాదని, ఇదిగో నీ భార్య ఎవడితోనూ మాట్లాడుతూ ఉంది, మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఉంది, ఇకిలిస్తూ ఉంది, ఒకసారి వచ్చి నువ్వు చూసుకోరా అని చెప్పి వీడికి ఫోన్ చేశాడు. వీడు ఎవడంటే స్నేహితుడే. ఇక ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన బాగా చదువుకున్నాడు, టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు, సమాజంలో మంచి పేరుంది, స్థాయి ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా ఫోన్ చేశాడో వెంటనే బండేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే తన భార్య ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. ఇక ఏం ఆలోచించలే. వచ్చేటప్పుడు ఒక కత్తి కొనుక్కొని వచ్చాడు. వారిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా దగ్గరికి వెళ్ళి ముందుగా ఆ వ్యక్తిని పొడిచాడు, తర్వాత తన భార్యను కూడా పొడిచాడు. పొడవగానే వాడు కింద పడి కొట్టుకుని వాడు చచ్చిపోయాడు. భార్య మాత్రం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ భార్యను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఈ పోలీసులు వచ్చి వ్యక్తిని తీసుకెళ్ళిపోయారు. అయితే ఆమె చాలా రక్తం పోయింది. ఆమె ఆపరేషన్ చేసిన బ్రతకదని వైద్యులు చెప్పారు. అప్పుడు వైద్యులు చెప్తున్నారమ్మా నీ చివరి కోరిక ఏంటో చెప్పంటే ఆమె చెప్తా ఉంది, ఒక్కసారి నా భర్తతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని. అప్పుడు ఆమె భర్తని తీసుకొచ్చారు. హాస్పిటల్లోకి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు తన భర్తను దగ్గరికి పిలిచి ఆమె ఆ భర్త చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె అంటా ఉంది, ఎందుకండి నన్ను పొడిచారు, నేను తప్పు చేశానని మీరు నమ్మారా? ఎందుకంటే వీడు తాగుబోతాడు, వీడి స్నేహితులందరూ కూడా తాగుబోతులే. నేను తప్పు చేశానని మీరు నమ్మారా? నేను తప్పు చేయలేదండి. యేసు ప్రభు మీద ప్రమాణం చేసి నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, కనీసం ఎవరో చెప్పినటువంటి మాటలు విని నీ భార్య ఎలాంటిదో కూడా నువ్వు ఆలోచన లేకుండా నువ్వు నన్ను వచ్చి పొడి చేసావు. అయితే నేను ఇంతకుముందు చిన్నప్పుడు నా తమ్ముడు తప్పిపోయాడని చెప్పానే, వాడి కోసం వెతకమని చెప్పానే, వాడి కోసం మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం కదా, నా తమ్ముడికి ఆ సమాచారం తెలిసి మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చాడండి. వాడు మన ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తే వాడిని చూసి గుర్తుపట్టి ఆనందం తట్టుకోలేక బయట నేను మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా నేను తప్పు చేసేదాన్ని అయితే రోడ్డు మీద మాట్లాడనుగా. ఈ విషయం మీరు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని మీరు నా తమ్ముడిని చంపారు, నన్ను కూడా చంపడానికి పొడి చేశారు అని చెప్పేసి ఒకవేళ నేను తప్పు చేశాను నువ్వు అనుకున్నాను క్షమించమని చేతులు చేపెట్టి మరణించింది ఆమె. ఈమె చనిపోయింది. ఆ తర్వాత ఈయన జైలు పాలయ్యాడు. వీళ్ళిద్దరికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఈ చిన్నపిల్లలు ఏమైపోతారు ఈ చిన్నపిల్లలు ఏమైపోతారు? ఈ రోజుల్లో చాలామంది అర్థం చేసుకోవడానికి తమ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించటల్లా, అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి, అర్థం చేసుకోవడానికి చాలా ఓర్పు సహనం ఉండాలి. ఏదైనా ఒక సంఘటన నీ చెవిని పడగానే అంతే అది నిజమని నమ్మకూడదు, మూర్ఖంగా నువ్వు ప్రవర్తించకూడదు. కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, కొన్నిసార్లు మన చెవులే మనల్ని మోసం చేస్తాయి. కళ్ళతో చూసిందంత నిజం కాదు, చెవులతో వినదంత నిజము కాదు. అర్థమైందా? కాబట్టి ఆ వ్యక్తి తన భార్యను చంపుకొని తన కుటుంబాన్ని పతనం చేసుకున్నాడు. తన బిడ్డలు అనాథలైపోయారు, ఉద్యోగం పోయింది, జీవితమే కుటుంబమే పాడైపోయింది. దీనికి కారణం ఎవరు? ఒకసారి బైబిల్ గ్రంథంలో చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఏ సహోదరుడును నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు
తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. చెప్పుడు మాటలు వినేవాడు, చాడీలు చెప్పేవాడు, కొండాలు చెప్పేవాడు నీ కొంప ముంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు నీ పొరుగువాడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ భార్య మీదనో, నీ భర్త మీదనో, నీ పిల్లల మీదనో, నీ తల్లిదండ్రుల మీదనో, నీ యొక్క తోడబుట్టిన వారి మీదనో సాకులు చెప్తున్నాడంటే నమ్మొద్దు, ఆలోచించాలి ముందు. వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ పొరుగువాని నమ్మొద్దు. వాడు తంత్రగొట్టు అంటే ఎవరంట? మోసగాడి కంటే వీడు ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ అన్నమాట. తర్వాత రాయబడిన మాట చదవండి. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు, సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధమాడుట తమ నాలుకలకు అభ్యాసము చేయుచున్నారు. ఎదుటి వాని తప్పులను పట్టవలనని వారు ప్రయాసపడుచున్నారు. అర్థమవుతుంది ఈ మాటలు? నీ మేలు కోరుకునేవాడు కేవలం దేవుడు మాత్రమే. నీ మేలు కోరుకునేవాడు భూమి మీద నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ ఆప్తులు కావచ్చు, ఒకవేళ దైవ సేవకులు లేక ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడలు కావచ్చు. అంతేగాని ప్రతివాడు కూడా నీకు మేలు చేస్తాడనుకోవడం తప్పు. ప్రతివాడు నీ క్షేమం కోరుకుంటాడు అనుకోవడం తప్పు. ఒకవేళ ఏదైనా ఒక చెడ్డ సమాచారం నీ చెవిని పడినప్పుడు ఇది నిజమా కాదా అని పరీక్షించుకోవటం, దాన్ని పరిశోధన చేయటం అవసరం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రతి సహోదరుడు తంత్రగొట్టై కొండెములు చెప్పడానికి, అబద్ధాలు చెప్పడానికి తిరుగులాడుతూ ఉన్నాడు. తర్వాత చదవండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయిను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుష్యుడును ఎలాంటి వాడంట? ప్రతి మనుష్యుడును తన సహోదరుని కొరకు వలలను ఎగ్గును. ప్రతి సహోదరుడు మోసగాడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గుతున్నాడంట. అక్కడ చదవండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్నదాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు. ఇప్పుడు ఈ అంత్యకాలంలో జరిగేటటువంటి సంఘటనల గురించి దేవుడు చెప్తున్నాడు. దేశంలో నమ్మకస్తుడైన వాడు ఒక్కడు కూడా లేడంట, భక్తుడైనటువంటి వాడు ఒక్కడు కూడా లేడంట, దేశంలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు. ప్రతి వాడు తన సహోదరుని లేక తన తోటి పొరుగు వాని యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి వలలు పన్నుతూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైనటువంటి సమాజంలో, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను మనం బ్రతుకుతూ ఉన్నాం. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నువ్వు దేవుని మీద ఆధారపడాలి, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనకిష్టమైనది ఏంటంటే చెప్పుడు మాటలు వింటాం. దేవుడు అందుకే అన్నాడు, అపవిత్రమైన ముసట్లను విసర్జించమన్నాడు. అర్థమైందా? ఇటువంటి వాటిని నువ్వు విసర్జించినప్పుడే నువ్వు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. దేవుడు అంటున్నాడు, స్నేహితుని నమ్ముకోవద్దు, నీ ముఖ్య స్నేహితుడిని నమ్ముకోవద్దు. ఈ రోజుల్లో కుటుంబాలు పాడైపోవడానికి చెప్పుడు మాటలే కారణం. ఏమా, కళ్ళతో చూసేదంతా చెవులతో వినేదంతా నిజం కాదు. ఎవరో ఏదో చెప్పారని నువ్వు ప్రేమించేటటువంటి భార్యను అర్థం చేసుకోకుండా అనుమానించడం, నువ్వు ప్రేమించే భర్తను అర్థం చేసుకోకుండా అనుమానించడం, నువ్వు కన్నటువంటి పిల్లలను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవటం చాలా భయంకరమైనటువంటి లక్షణం. ఈ రోజుల్లో చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? చివరికి నా తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారని పిల్లలకు కూడా నిష్ఠూరపడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. అర్థం చేసుకోవడం అనేది దేవుడిచ్చేటటువంటి లక్షణం, అపార్థం అనేది సాతాను యొక్క లక్షణం. ఎలాగుంది నీ జీవితం? తొందరపాటుతనం, ఆలోచన లేకపోవటం, మూర్ఖత్వం, ఇవన్నీ నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి. నిన్ను మాత్రమే కాదు, ఎదుటి వారి జీవితాలను కూడా పాడు చేస్తాయి. ఆలోచించాలి. అమెరికా దేశంలో ఒకసారి ఒక 6 ఏళ్ళ అబ్బాయి
కింద అది అపార్ట్మెంటు కింద వాళ్ళ నాన్న కొత్త కారు ఒకటి కొనుక్కొచ్చి పెట్టాడు. వాడికి తెలియక వాడు ఏం చేశాడంటే ఆ కారు మీద రాస్తా ఉన్నాడు. ఒక ఇనప వస్తువు తీసుకొని రాస్తా ఉన్నాడు. ఆ తండ్రి పైనుంచి చూశాడు ఫోన్ మాట్లాడతా. వీడు రాస్తా ఉంటే ఇంత విలువైనటువంటి కారు మీద వీడు స్క్రాచెస్ అంటే ఇటు గీస్తున్నాడని చెప్పేసి పైనుంచి కోపంతో ఊగిపోతా వచ్చాడు. వచ్చి ఆ పక్కనటువంటి రాడ్డు కనపడితే రాడ్డు తీసుకొని కొట్టాడు. ఆ పిల్లాడు అడ్డం పడిపోయాడు. రక్తం కారిపోతూ ఉంది. పిల్లవాడు కేక వేసి పడిపోగానే వీడికి భయం వేసింది. అరే నా కొడుకు నేనే కొట్టుకున్నానే కోపంలో అని చెప్పేసి ఈ పిల్లోని తీసుకుని హాస్పిటల్లో తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో వీడిని ఐసీయూలో పెట్టారు. కొంచెం సేపటి తర్వాత డాక్టర్లు పిలిచారు. నీ కొడుకుని చూడు అని చెప్పి పిలిస్తే లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, నీ కొడుకుకి తలక బాగా దెబ్బ తగిలింది, రక్తస్రావం జరిగింది, వాడు బ్రతికే పరిస్థితులు లేడు, చివరిగా ఏదైనా మాట్లాడుకోవాలని మాట్లాడుకోపో అంటే వాడు లోపలికి వెళ్ళి కొడుకుతో చెప్తా ఉన్నాడు. కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కావటల్లా. ఆ చిన్నపిల్లడు అంటున్నాడు, ఎందుకు డాడీ నన్ను కొట్టావు, నా మీద కోపం వచ్చిందా అని చెప్పేసి వాడు అలా మాట్లాడుతూనే కన్ను మూసాడు. క్షణికావేశంలో తన కొడుకును కొట్టి చంపేసుకున్నాననే బాధ వాడు హృదయాన్ని నలిపేసింది. ఏడుస్తా ఇంక ఇంటికి వచ్చాడు పిల్లోడు బాడీ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అసలు నా కొడుకు ఏమి రాశాడని చెప్పి ఆ కారు దగ్గరికి వెళ్ళి కారు మీద చూస్తే వాడు ఏమని రాశాడు తెలుసా? ఐ లవ్ యూ డాడీ అని రాశాడు. ఏమని రాశాడు? ఐ లవ్ యూ డాడీ. అంటే డాడీ అంటే నాకు చాలా ఇష్టం. చూసేదంతా నిజం కాదు. పిల్లల్ని అర్థం చేసుకోలేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. క్షణికావేశం, ఆలోచన లేకపోవడం. వస్తువు కంటే కుమారుడి కంటే వస్తువు చాలా గొప్పది అనుకుంటున్నారా? డబ్బుల కంటే పిల్లల కంటే డబ్బులు చాలా ముఖ్యమైన అనుకుంటున్నారా? వస్తువులు కానీ ఆస్తిపాస్తులు ముఖ్యం అనుకుంటున్నారా? మనిషి కంటే ఏది ముఖ్యమైనది కానే కాదు. నీ బిడ్డల కంటే ఏది ముఖ్యమైనది కాదు. ఏదో చిన్న చిన్న నష్టాలు కలిగజేసాడనో, చిన్న చిన్న సమస్యలు తీసుకొచ్చాడనో పిల్లల్ని మనం భయంకరంగా హింసించడం అనేది చాలా చెడ్డ లక్షణం. నేను ఉద్యోగం చేసేటప్పుడు బేస్తవారిపేటలో ఒక అక్క వచ్చి మా అన్నయ్య కోసం, మా వదినమ్మ కోసం ప్రార్థన చేయండి అన్న, వాళ్ళు 15 సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నారు అని చెప్పింది. వాళ్ళు కూడా 2 మందిరానికి వెళ్తారు కానీ విడిపోయి ఉన్నారు. సరే ప్రార్థన చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళ అమ్మాయి చనిపోయింది. 2 పిల్లలు ఆయనకి. వాళ్ళ అమ్మాయి చనిపోయింది. ఎట్లా చనిపోయిందంటే 16 సంవత్సరాల అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతా హాస్టల్లో ఉరేసుకొని చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఎందుకు చనిపోయింది అంటే ఒక లెటర్ రాసింది ఆ అమ్మాయి. ఏమని రాసిందంటే, మా అమ్మ నాన్న కలవాలని, వాళ్ళు కలిసి ఉంటే చూడాలని, వాళ్ళు కలిసి ఉన్న తర్వాత మేమందరము కూడా సంతోషంగా ఉండాలని నాకు చాలా ఆశ ఉన్నది. మా అమ్మని మా నాన్నని చాలా సంవత్సరాలు బ్రతిమలాడాను కానీ వాళ్ళు ఎప్పుడు కలిసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే తల్లికి గర్వమే, తండ్రికి కూడా గర్వమే. 2 ఉద్యోగస్తులే. ఎవరు గర్వాన్ని బట్టి వారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా తగ్గటల్లా. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, నా చావుతోనైనా నా తల్లిదండ్రులు కలుస్తారనే ఆశతో నేను చనిపోతానని ఉత్తరం రాసింది. ఆమె చనిపోయింది కానీ వాళ్ళు ఇంకా కలవలా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, పిల్లల మనస్సులను అర్థం చేసుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల యొక్క మనస్సును నిష్ఠూరి పెట్టమాకండి దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భార్య, భర్త, పిల్లల మనస్సులను అర్థం చేసుకునేటటువంటి మనస్సు మనకు ఉండాలి. తల్లిదండ్రులను అర్థం చేసుకునే మనస్సు మనకు ఉండాలి. వృద్ధాప్యంలో ఒకవేళ తల్లిదండ్రులు బలహీనంగా ఉంటూ, అనారోగ్యంగా ఉంటూ, వారి పనులు వాళ్ళు చేసుకునేటువంటి స్థితిలో నీ మీద ఆధారపడినప్పుడు నువ్వేం చేయాలంట? వారిని అర్థం చేసుకోవాలి తప్ప నువ్వు అపార్థం చేసుకోకూడదు. అర్థమైందా? అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అర్థం చేసుకోవాల్సిందే కానీ అపార్థము ఎందుకు? దావీదు మహారాజు మనుషులేందు నేను నమ్మకించను అంటున్నాడంటే, దినమెల్లా వారు నా మాటలను అపార్థం చేసుకుంటున్నారు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నా మాటలను కూడా అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మనుషులను అపార్థం చేసుకోవడం ఒక సంగతి అయితే, దైవజనులను అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరినంట? దైవ సేవకుల్ని. బైబిల్ గ్రంథంలో చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను గనుక ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు
అతనికి విరోధముగా. ఇప్పుడు మోషే వివాహం చేసుకున్నాడు, ఆమె కూషు దేశానికి చెందినటువంటి స్త్రీ. ఇప్పుడు మోషే మీద సనుగుతుంది ఎవరు? మోషేని అర్థం చేసుకోకుండా అపార్థంగా మాట్లాడుతుంది ఎవరు? ఏమా ఎవరంట? సొంత అన్న, సొంత అక్కే. ఈరోజు సొంత వారు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులకు మనం ఉన్నాం. మోషే గురించి తెలియదా వాళ్ళకి? తెలుసా తెలియదా? చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగాడు కదా. దేవుని కోసం, దేవుని యొక్క ప్రజల కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినాడు కదా మోషే. మరి ఇలాంటి మోషేని వాళ్ళు ఎలా అర్థం చేసుకోలేకపోయారు? మోషేకి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. అహరోను మిర్యాములు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా ఒకవేళ కుటుంబీకుల చేతనే నిందించబడతా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోషేని అక్క అన్న అపార్థం చేసుకున్నారు, కానీ మోషేని దేవుడు అపార్థము చేసుకోలేదు. మన దేవుడు ఎప్పుడు మనల్ని అపార్థం చేసుకునే దేవుడు కాదు. ఈరోజు దైవ సేవకులను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే ఆత్మీయమైనటువంటి పిల్లలే మీరు. దైవ సేవకుల మీద త్వరపడి నిందలు వేయకూడదు. చూసిన దాన్ని నిజమని నమ్మి దాన్ని ప్రచారం చేయకూడదు. ఒకసారి దైవ సేవకులు మాట్లాడుతున్నారు. మోషే మీద త్వరపడి మాట్లాడుతున్నారు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోడు. మిరియాము కుష్ఠవ్యాధి వచ్చిందంట. ఏమొచ్చిందంట? నోటి మాటను బట్టి కుష్ఠవ్యాధి వచ్చింది ఆమెకి. జాగ్రత్త. ఈరోజు మన సొంత వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా అపార్థము చేసుకోడు. కాబట్టి ఎవరో నిన్ను అపార్థం చేసుకుంటానని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు నువ్వేం చేయాలి? ఇక్కడ మోషే ఏం చేశాడమ్మా? మోషే మౌనంగా ఉన్నాడు. దేవుడు నాకు నేర్పించింది కూడా అదే. అనుకునే వాళ్ళు అనుకొని వేసేవాళ్ళు లేని నిందలో మౌనంగా ఉంటే దేవుడు కాలాన్ని బట్టి దేవుడే మన యథార్థతను బయటకు తీస్తాడు. మనుషులు ఎవరో మన మీద నిందలేసినప్పుడు, మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నప్పుడు, మనల్ని అపార్థం చేసుకుంటున్నప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృంగిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా యథార్థంగా ఉన్నప్పుడు మనం దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి తప్ప మనుషుల్ని బట్టి, వారి మాటలను బట్టి మనం కృంగి పోకూడదు. అంతేకాదు దైవ సేవకులను అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. దైవ సేవకుల యొక్క మాటలను, బోధనలు కూడా అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక, లేకపోతే 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
ఆ, అపార్థము చేసినట్లు. అమ్మా, వాక్యం చెప్తే వాక్యం చెప్పేటటువంటి వారిని ఆ బోధన కూడా అపార్థం చేసుకునే గుంపులు ఉన్నారు. పౌలు గారి యొక్క బోధలను అపార్థం చేసుకున్నారంట. ఎవరి బోధనలంట? పౌలు గారి యొక్క బోధనల్ని. చాలామంది దేవుని మందిరానికి మానేస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. ఎందుకు అలుగుతున్నారు అంటే దేవుని యొక్క సేవకులు చెప్పేటటువంటి వాక్యాలు బాగలేవు, సందేశాలు బాగలేవు, వారి యొక్క బోధలు బాగలేవు అని చెప్పి. ఎందుకు బాగలేవంటున్నావు? మిగతా వాళ్ళందరికీ బాగానే ఉంటుందిగా. నీకెందుకు బాగలేదంటే నీకు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం చేత కావటల్లా. ఆ వాక్యాన్ని నువ్వు అపార్థం చేసుకుంటూ ఉన్నావు. పౌలు భక్తుని చేత దేవుడే తన ఆత్మ చేత మాట్లాడిస్తూ ఉంటే ఆయన వాక్యాన్ని విని అనేక మంది రక్షింపబడతా ఉన్నారు. ఆయన వాక్యాన్ని విని వాక్యానికి లోబడి సరిచేయబడతా ఉన్నారు, పరిశుద్ధపరచబడతా ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. అలాంటి పౌలు గారి యొక్క బోధనను నచ్చనటువంటి కొంతమంది బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు పౌలు గారి మీదనే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఏమనంటే అతడు శరీరానికి బలహీనుడు, అతని బోధలు కూడా కొరగానివి అని చెప్పి పౌలు గారి మీద, పౌలు గారి యొక్క వ్యక్తిత్వం మీద నిందలు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అపార్థం చేసుకోవడం అనేది చాలా భయంకరమైన లక్షణం. బైబిల్ గ్రంథంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా. సరే, మనుషుల్ని అపార్థం చేసుకోవడం, దైవ సేవకులను అపార్థం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవుణ్ణి కూడా అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరినంట? అమ్మ, ఎప్పుడైనా మీరు దేవుణ్ణి అపార్థం చేసుకున్నారా? అడుగుచున్న వాళ్ళు నిజం చెప్పండి. గుడిమే చేసుకొని బలలో పాలు బొమ్మలు పొందబోతున్నా. ఎవరినైనా అపార్థం చేసుకుంటాం, కానీ దేవుణ్ణి ఎట్లా అపార్థం చేసుకుంటామయ్యా అంటారేమో. ఒకసారి చదవండి ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం దగ్గర నుండి 50వ వచనం వరకు చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతూ ఉండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా యేసుక్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకుంటా ఉన్నారు. ఎవరినంట? ఇప్పుడు శిష్యులు వారు దోణిలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. సముద్రంలో దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా అది రాత్రిపూట, అది సముద్రం మధ్యలో భయంకరమైనటువంటి తుఫానులో చిక్కుకొని పోయారు వాళ్ళందరూ కూడా. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు కష్టపడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వారి కష్టాల్లో నుంచి వారిని విడిపించడానికి, వారి దోణిని దరికి చేర్చడానికి ఆ నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. అటువంటి పరిస్థితులలో, అటువంటి సమయంలో ఎవరైనా రాగలుగుతారా? రాత్రి 4వ జామున ఎవరైనా రాగలుగుతారా? అది నడు సముద్రంలో ఉంది దోణి, ఎవరైనా రాగలుగుతారా? అంతేకాదు అది తుఫాను సమయం, గాలి బాగా భయంకరంగా ఎదురొస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో వారిని రక్షించడానికి ఎవరైనా రాగలుగుతారా? ఎవరు రాలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ప్రేమించి ఆ భయంకరమైనటువంటి తుఫాన్లో వారు మిక్కిలి బాధపడుతూ ఉన్నారు, మిక్కిలి కష్టపడుతూ ఉన్నారు, వారు నశించిపోయేటటువంటి స్థితిలో ఉన్నారు. వారిని ప్రేమించినటువంటి ప్రభువు ఆ తుఫానులో నుంచి వారిని రక్షించడానికి ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా వాళ్ళు తొందరపడి ఏమన్నారు తెలుసా? ఏమన్నారంట? భూతం అని కేకలేస్తారంట. భూతాలు వస్తాయి ఆ టైంలో. అమ్మా, యేసు ప్రభుని చూసి భూతమని కేకలు వేస్తే ఆయన వారిని అపార్థం చేసుకున్నాడా? వారు ఆయనను అపార్థం చేసుకున్నారు, కానీ ఆయన వారిని అపార్థము. వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునుడి, నేనే. వాళ్ళైతే అపార్థం చేసుకున్నారు, కానీ యేసు ప్రభు మాత్రం అపార్థము చేసుకోలేదు. ఇంతకుముందు కూడా ఇట్లాంటి సందర్భం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటు దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా యేసు ఉన్న దోణి మీద పెద్ద గాలి వచ్చింది. అలల చేత దోణి కొట్టబడతా ఉంది. ఆ దోణి నీళ్ళతో నింపబడిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిద్రపోతూ ఉన్నాడు. ఆ దోణి కింద భాగంలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ దోణిను దరికి నడిపించడానికి మిక్కిలి కష్టపడుతూ ఉన్నారు. ఇక వారి వల్ల కాల. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, బోధకుడా, నీకు చింతలేదా? మేము నశించిపోతూ ఉన్నాం. ఇప్పుడు అర్థం చేసుకున్నారా? అపార్థం చేసుకున్నారా? వాళ్ళు నశించిపోతూ ఉంటే ఈయనకు అసలు చింతే లేదంట. అవునా కదా? అన్నారు ఆ మాట. చదవండి 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోణి అమరమున 4:38 ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను.
వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో. ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని అపార్థం చేసుకొని ఉండి ఉంటాం. అర్థమైందా? మన జీవితంలో వచ్చినటువంటి తుఫానులు అనగా శ్రమలు, బాధలు, వ్యాధులు, కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలను బట్టి ఎన్నోసార్లు అసలు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడో, అసలు మేము గుర్తున్నామో లేదో, అసలు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అనుకోలేదా ఈ సంవత్సరంలో? ఏమా, నీకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టో, వ్యాధిని బట్టో, నీ దేహంలో వచ్చినటువంటి నొప్పిని బట్టో, కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలను బట్టో, శ్రమలను బట్టో ఎప్పుడైనా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకున్నావా, అనుకోలేదా? అట్లా అనుకుంటున్నామంటే మనం యేసుని ఏం చేస్తున్నామంట? అపార్థము చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు అంటున్నారు, మేము నశించిపోతూ ఉంటే నీకు చింత లేదా? ప్రశాంతంగా పడుకున్నావు నువ్వు అంటే. మనం కష్టాల్లో ఉంటే యేసే ప్రశాంతంగా ఉండే దేవుడా? నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషపడే దేవుడా? ఇన్ని కష్టాలు నేను అనుభవిస్తూ ఉంటే, ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నా, ఎంతగా దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తూ ఉన్నా, నాకే రావాలి ఈ కష్టాలు, నాకే రావాలి ఈ శ్రమలు, నా కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఎందుకు? అసలు దేవుడికి జాలుందా లేదా? ఆ దేవుడికి కనికరం ఉందా లేదా? అసలు నన్ను చూస్తున్నాడా లేదా? అని నన్ను మర్చిపోయాడేమోనని చెప్పి దేవుణ్ణి అపార్థం చేసుకున్న పరిస్థితులు కూడా మన జీవితంలో లేకపోలేదు. ఉన్నాయా లేదా అమ్మా? దేవునికి తెలియదా నీ బాధ ఏందో? దేవునికి తెలియదా నీ సమస్య ఏందో? దేవునికి తెలియదా నీ శ్రమ ఏంటో? కానీ నువ్వు చాలాసార్లు అనుకున్నావు, ఏం దేవుడులే, ఎంతగా ప్రార్థన చేస్తున్నా నా జీవితంలో దేవుడి కార్యమో, నా సమస్యలు పోవటల్లా, నా శ్రమలు పోవట్లేదని నువ్వు అనుకుంటా ఉన్నావు. ఒకసారి ఈ మాట చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. సీయోను అంటే ఇశ్రాయేలు ప్రజలు లేక యూదా ప్రజలు. యూదా ప్రజలు అనుకుంటున్నారంట, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నారంట. కానీ దేవుని సమాధానం చెప్పండి, చదువమ్మా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. దేవుడు అన్నాడు. సీయోను ఇలా అనుకుంటుందంట. ఏమనుకుంటుందంట? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడంటే దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను ఎందుకు మరవడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమా, చాలాసార్లు నువ్వు కూడా అనుకుంటావు, యేసే నన్ను మర్చిపోయాడు, యేసే నన్ను విడిచిపెట్టాడు, యేసేకి నేను గుర్తులేదు, నా సమస్యల్లో, నా వ్యాధుల్లో, నా బాధల్లో అసలు దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా అరచేతుల మీద నేను నిన్ను చిక్కుకొని ఉన్నా. నేను ఎలా మర్చిపోతా నిన్ను? ఎలా విడిచిపెడతా నిన్ను? ప్రేమించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీకోసం మరలా పునరుద్ధరణగా తిరిగి లేచి తన చేతులు చాచి నేను పిలుస్తూ నువ్వు బాగుండాలని, నువ్వు రక్షింపబడాలని, నువ్వు పరలోకానికి చేరాలని ఆశపడుతున్నటువంటి దేవుడు, నువ్వు కష్టాల్లో, నువ్వు శ్రమల్లో, నువ్వు కన్నీటిల్లో, బాధల్లో ఉంటే నేను మర్చిపోతాడా? నిన్ను విడిచిపెడతాడా? కానీ కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం కృంగుదలను బట్టి నిరుత్సాహంతో, అవిశ్వాసంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమని? అసలు దేవుడికి చింత లేదు. దావీదు మహారాజు కూడా కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఎన్నాళ్ళు నీవు నన్ను మర్చిపోదువు అని అన్నాడు. దేవుడు మర్చిపోతాడా? ఎన్నాళ్ళు నీవు నన్ను విడిచిపెడతావు అని అన్నాడు. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని మర్చిపోయేటటువంటి దేవుడు కానే కాడు. అంతేకాదు, యేసయ్య మాటలను కూడా అపార్థం చేసుకుంటారంట. ఏ మాటలంట? ఇప్పుడు ఇంతకుముందు ఈ చెప్పేటటువంటి వాక్యాన్ని విని కొంతమంది మానుకుంటా ఉంటే బాధ వేసేది. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారానే నాతో మాట్లాడు. ఏమనంటే, యేసు ప్రభు వాక్యం చెప్పిన అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్తే? యేసు ప్రభు వాక్యం చెప్పిన అలిగి, అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి బోధలు కావాలి వీళ్ళకి. అర్థమైందా? అంతేగాని కొంచెం వాక్యానుసారంగా కఠినంగా వాక్యం చెప్పామంటే ఇక నచ్చదు. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్తేనే అలిగిపోతే ఇక మనం ఎంతలేని మెలకుండా ఉన్నాను నేను. ఒకసారి చదవండి ఈ మాట కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 60-61 వచనాలు.
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు సనుగుకొనుచున్నారని యేసుక్రీస్తు ప్రభువారు ఒక బోధ చేస్తే, ఇది కఠినమైన బోధ, అసలు దీన్ని ఎవడు సహిస్తాడు అని చెప్పి వాళ్ళందరూ సనుక్కుంటున్నారంట. 66 వచ్చింది చదవమ్మా. 66. ఆయన శిష్యులలో అనేక మంది ఈ మాట విని, ఇది కఠినమైన మాట. 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేక మంది వెనక తీసి ఆయన ఎన్నడను ఆయన్ని వెంబడించలా. యేసయ్యని వదిలిపెట్టారు ఆ రోజుల్లో. ఎందుకంట ఆయన బోధలను అపార్థము. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు. అతడు ధనవంతుడు, ఒక అధికారి, బాగానే ఉంది. యేసు దగ్గరికి వచ్చి, బోధకుడు నిత్య జీవానికి వారసుడు నేనేమి చేయాలన్నాడు. యేసు ప్రభు అతన్ని ప్రేమించాడు. రాయబడిన మాట, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్న దాన్ని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంట? చదవండి, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 22 వచ్చింది చదవండి. ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. ముఖం చిన్నబుచ్చుకోవడం అంటే ఏంది? అలగటమే. ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. మత్తయి సువార్తలో అతను వ్యసన పడుచు వెళ్ళిపోయాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి నన్ను వెంబడించి నీకు నిత్య జీవం ఇస్తానంటే వ్యసన పడుతూ, ఎందుకంటే విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టడం ఇష్టం లేదు ఈ వ్యక్తికి. ఏది విడిచిపెట్టమన్నాడు? ఆస్తిని. ఈ రోజులో చాలామందికి ఏది విడిచిపెట్టమని బోధిస్తున్నారో దాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక పాస్టర్ గారి బోధనల్ని, పాపాన్ని విడిచిపెట్టు, దొంగతనాన్ని విడిచిపెట్టు, అబద్ధాలు విడిచిపెట్టు, వ్యభిచారం విడిచిపెట్టు, ఇలాంటి బోధనలు చేస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు సరైనడు కాదు, పొద్దుగూకులు, హెచ్చరికలు, గద్దింపులు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి అన్నిటికీ బ్రేకులు వేస్తూ ఉంటాడు. నేను మాకు అవసరం లేదని చెప్పి చాలామంది మానుకోవాల్సి వస్తుందని, విడిచిపెట్టాల్సి వస్తుందని దేవుణ్ణి, మందిరాన్ని విడిచిపెడుతున్నారు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టట్లా. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఆస్తిని విడిచిపెట్టి అది బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమంటే అలిగి ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడతా వెళ్ళిపోయాడు. ఈ ఆస్తి కోసం పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడంట? ఆస్తి కోసం యేసుని పోగొట్టుకున్నాడు, ఆస్తి కోసం పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి కోసం నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీవు దేనికోసం ఏం పోగొట్టుకుంటున్నావు? అల్పకాల పాప భోగం కోసం దేవుని పోగొట్టుకుంటున్నావా? దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావా? పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావా? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావా? ఏది విడిచిపెట్టమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడో అది నువ్వు విడిచిపెట్టగలిగితే అది నీకు మేలు. పాపమును పాపముగా గద్దిస్తేనే అది నిజమైన బోధ. అది నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి అపార్థం చేసుకోవడం అనేది చాలా చెడ్డ లక్షణం. ఎవరిని అపార్థం చేసుకోకూడదు? మనుషులలో ఎవరిని కూడా, ముఖ్యంగా నీ భార్య. ఇప్పటిదాకా అర్థం చేసుకోలేకపోయావేమో నీ భార్యని. పెళ్ళై చాలా కాలమైనా కూడా కొంతమంది భర్తలు భార్యల్ని అర్థం చేసుకోరు. పెళ్ళై చాలా కాలమైనా కూడా కొంతమంది భార్యలు భర్తలను అర్థమో చేసుకోలేరు. అర్థమైందా? అర్థం చేసుకోలేక, కుటుంబంలో సమాధాన పరిస్థితులు లేక, ఇంటిలో ఉండలేక బయటికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు నుంచి అయినా అందరూ దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రేమతో మాట్లాడుకోవటం, ఏదైనా ఒక చెడు వార్త మీకు వినబడినప్పుడు ఇది నిజమా కాదని పరిశీలించుకోవటం, సరిచేసుకోవటం, సరిదిద్దుకోవటం. బ్రతుకుండేది కొద్ది దినాలే, కొంతకాలమే. కాబట్టి నీ తోటివారు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులందరితో కూడా ఈ మిగిలినటువంటి కొద్ది జీవితం ప్రేమ కలిగి కలిసి ఉండడానికి తీర్మానం చేసుకో. ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఎవరితోనైనా సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయా? ఎవరితోనైనా బంధాలు తెగిపోయి ఉన్నాయా? నువ్వు తగ్గించుకుని వెళ్ళి సమాధాన పడు. ఎందుకంటే బ్రతికేది మనం కొద్ది కాలమే. యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. ఒకవేళ నీ తప్పు లేకపోయినా నీ మీద నిందలేశారా? బ్రతికేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాల జీవితంలో అందరితో వైరాలు అక్కర్లా, ఈ కొద్ది కాల జీవితంలో అందరితో విభేదాలు అక్కర్లా. అందరితో ప్రేమగా, సమాధానంగా, సంతోషంగా ఉండడం నేర్చుకుందాం. అదే క్రైస్తవుల యొక్క లక్షణం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
మోకరించినట్లయితే మోకరించండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం.